ఈరోజు నీవు ఐశ్వర్యవంతుడుగా నీవు కావాలి అంటే యేసుక్రీస్తు నీ ఇంటిలో ఉండాలి. యేసయ్యను నీ దేవుడిగా చేసుకోవాలి. నీవు పుట్టక ముందు యేసుక్రీస్తు నీకు రాజై ఉండాలి. నీవు పుట్టినాక యేసుక్రీస్తు నీకు రాజై ఉండాలి. నువ్వు చచ్చిపోయినాక కూడా యేసుక్రీస్తు నీకు రాజై ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అలాగ ఉంటే నీ గిన్నె నిండి పొర్లి పారిపోయింది. దావీదు యొక్క ఐశ్వర్యం అంతా కూడా, ఆ దేశం అంతా కూడా వెళ్ళిపోయింది. ఈరోజు నీవు అలాగ కావాలి. రెండవ వ్యక్తిని పరిచయం చేస్తా. గిన్నె నిండి పొర్లితే చాలదండి. గిన్నె నిండి పొర్లితే చాలదు, ఇంకొకటి నిండాలి. ఏమి నిండాలి? గృహము నిండాలి. నీ ఇల్లు నిండాలి. నీ ఇల్లు నిండాలి. గిన్నె ఒక్కటే నిండితే కాదు, గృహము కూడా నింపబడాలి. నీ కుండబడినంత కూడా నింపబడాలి. అది ఎవరి చేత?